బాగున్నారా? అమ్మయ్య, నేను నిన్న చెప్పాను కదండి విజయవాడ వెళ్ళి వస్తామని. సో ఇవాడ మేము విజయవాడ వెళ్ళి వచ్చాం. మా హస్బెండ్ ఆర్మీ జాబ్ చేసి వచ్చారు కదండి. సో మనం అన్ని సామాన్లు క్యాంటీన్ నుంచి తీసుకుంటాం, విజయవాడ క్యాంటీన్ నుంచి తీసుకుంటాం. ఎప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకున్నాం, ఇంకా టైం కుదరలేక వెళ్ళటం అసలు కుదరట్లేదు. సరే ఇంకా ఇవాళ 20 అయిపోయింది కదా, ఇప్పుడే 20 తారీఖుకి వెళ్దాం అనుకున్నాం. అలాగే పొద్దునే ట్రైన్లో వెళ్ళిపోయి రామర్పాడు స్టేషన్ దగ్గర దిగి మళ్ళీ ఇక్కడ మనకి క్యాంటీన్ అక్కడి నుంచి దగ్గరే క్యాంటీన్కి వెళ్ళి 11-11:30 లోపలే అన్ని సరుకులు తీసేసుకుని ఇంకా మనం రిటర్న్ వచ్చేసాం. వచ్చి మళ్ళీ 11:55లో మళ్ళీ ట్రైన్ ఉంటే మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఈ లోపల ఏం జరిగింది చెప్పిన, వందే భారత్ వచ్చిందండి. మేమైతే ఇప్పుడే వరకు చూడలేదు. మళ్ళీ ఇవాళ అక్కడే రామర్పాడు స్టేషన్ దగ్గరే చూస్తుంటే చిన్న క్లిప్పింగ్ తీసాం, ఎందుకంటే కొత్తగా అనిపించింది. ఇంకా క్యాంటీన్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చేసాం. సో ఇంకా ఇంతకుముందు ఎందుకు వెళ్ళలేదంటే రష్ ఎక్కువ ఉంటాయి, అంటే క్యాంటీన్లో సామాన్ దిగ్గానే ఎక్కువ ఉంటాయి రష్. అందుకే హస్బెండ్ ఏం చేస్తారంటే కొంచెం టైం చూసుకొని మనం వెళ్దాం అంటే ఒక నెల వెళ్ళి 2 monthsకి సరుకులు ఒకసారి తీసుకొచ్చేస్తాను, మళ్ళీ ఒక్కొక్కసారి డీమార్ట్కి వెళ్ళిపోతాను తీసుకొస్తాను. లేకపోతే ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటే ఉషోదయ షాప్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి నేను తీసుకొస్తాను. ఇంకా మన ఇంట్లో ఎప్పుడు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నాకు ఏమి ఇబ్బంది ఉండదు. హాయ్ అమ్మా. ఇంకా మీకు ఇంకా ఒక్కటి మంచి స్టోరీ చెప్పనా? నిన్న నేను బాగా చెప్పాను. ఏంటి అంటే నాకు కొంచెం ముసలోళ్ళు పేదవాళ్ళు కొంచెం వాళ్ళు బాధలు ఉంటాయి, ఇంకా నేను చూడలేను, నాకు ఎక్కువ జాలి ఎక్కువ. అందుకే ఇవాళ క్యాంటీన్కి వెళ్ళి వస్తుంటే మనకి ఇక్కడే రామర్పాడు స్టేషన్ దగ్గరే, స్టేషన్ దాటి కొంచెం బయటకు వస్తే అక్కడే ఒక గుడి ఉంది. ఆ గుడి పేరు ఏంటి నాకు తెలీదు, కానీ అక్కడ గుడి ఉంది. సో మేము క్యాంటీన్కి షాపింగ్ చేసి అలా తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడే ట్రైన్ వెళ్ళిపోతుంటే అక్కడ గేట్ వేసారు. గేట్ వేసుకుంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోతాయి కదండి, అలా మేము కూడా ఆటోలో కూర్చున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఆయన కొంచెం ఏజ్ ఎక్కువే, ఆయన ఏం చేశారంటే తెల్ల బండి ఉంటాయి కదండి, ఆ బండి మీద ఎన్ని చెప్పుల్స్ కనీసం 500 జత చెప్పుల్స్ పెట్టుకుని అక్కడే నుంచొని గుడి ఎదురుగా ఇలా చెప్పులు క్లీన్ చేస్తున్నారు, క్లోత్ తీసుకుని చెప్పులు క్లీన్ చేస్తున్నారు. ఎంత ఎండాలో అక్కడ నుంచొని ఆయన ఎంత చెప్పులు క్లీన్ చేస్తున్నారు, కానీ ఆయనకి ఏం అనిపించట్లా. ఎందుకు అనిపించట్లేదంటే ఎంత కష్టపడుతున్నారు, చక్కగా పని చేసుకుంటున్నారు. గుడి దగ్గర నుంచి పాటలు, దేవుడి పాటలు వినిపిస్తుంది. ఆ పాటలని చక్కగా క్లీన్ చేసి తన చెప్పుల్స్ అని సదురుతున్నారు. నేను చూసి మా హస్బెండ్కి చెప్పాను, చూడు ఒక్కో టైం మనం కూడా అంతా కష్టపడినాం, ఇప్పుడు చూడు ఆయన ఎలా కష్టపడుతున్నారు అని నేను చెప్పాను. ఎందుకంటే మాకు కూడా గుడివాడలో 3 years బట్టల షాప్ మేము పెట్టాం. ఎందుకంటే అప్పుడు హస్బెండ్ డ్యూటీ చేస్తున్నారు, అప్పుడు నేను ఇంట్లో ఖాళీగా ఉండకూడదని నాకు బిజినెస్ పెట్టేసి ఇచ్చారు. బట్టల షాప్ పెట్టాము మేము, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అప్పుడు నేను బట్టల షాప్ పెట్టా 3 years. ఇంకా అప్పుడు మనం కూడా అలాగా మా సరుకులు ఉన్నాయి కదండి, అది ఎలాగా రన్ అయిపోవాలి అని ఒకటే ఆలోచన ఉండేది. అంటే ఒక సరుకులు వెళ్ళిపోతే ఇంకొక కొత్త సరుకులు వస్తాయని దాని మీద మనకి మైండ్ ఉండేది. ఇంకా సేల్ అయిపోతాయి కదండి, రెంట్ కట్టుకోవాలి, మళ్ళీ కరెంటు బిల్ ఉంటుంది, ఇంకా ఈ సరుకులు సేల్ అయిపోవాలి, మనం రెంట్ కూడా కట్టుకోవాలి.
అక్కడే ఆ డబ్బులతోనే మనం సరుకులు తీసుకొచ్చాం. దాంట్లో మనకి కూడా కొంచెం ప్రాఫిట్ ఉండాలి. పొద్దున్నే వెళ్ళిపోయి పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి వంట చేసి పిల్లలకి స్కూల్కి పంపించి నేను షాప్ దగ్గర వెళ్ళిపోయి క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయేవారు అందరూ. మా ముగ్గురు పిల్లలు, నేను, మా ముగ్గురు పిల్లలు అందరూ వేరే వేరే స్కూల్ కదా, అంటే వేరే వేరే క్లాస్ రూమ్లు. వాళ్ళు సపరేట్గా అందరూ నలుగురు మేము ఫుడ్ తినేవాళ్ళం. ఎందుకంటే హస్బెండ్ డ్యూటీలో ఉన్నారు కదండి. అంటే మనకి అలాగా బిజినెస్ పెట్టినప్పుడు అలా జరిగింది. అంటే ఈ సరుకులు రన్ అయిపోవాలి, అప్పుడు కొత్త సరుకులు మళ్ళీ తీసుకురావాలి, తీసుకొస్తే అది రన్ అయిపోవాలి. మీ సరుకులు సేల్ అవుతుందా అవ్వకపోవచ్చు, కానీ మనం రెంట్ కట్టాలి కదండి. రెంట్ కట్టకపోతే ఫస్ట్ తారీఖు వచ్చేస్తారు, రెంట్ కట్టండి అంటారు. ఇంకా అదే ఆయనకి చూశాను కాబట్టి ఇవాళ అంతా నాకు జాలి వచ్చింది. అందుకే నేను ఏం చెప్పానంటే ఇవాళ ఇంకా నా సబ్స్క్రైబర్ అందరికీ ఈ మాట చెప్తానని నేను మీకు చెప్తున్నాను. ఇంకా మన పొద్దున్నే ట్రైన్లో వెళ్ళిపోయాం. గుడివాడ నుంచి చెప్పాను కదండి. పొద్దున్నే ట్రైన్లో వెళ్ళిపోతే ముసలమ్మలు ఎంతమంది, ఒక 4-5 ట్రైన్ ఎక్కేశారు. కొంతమంది కన్ను లేదు అని ఇలా డబ్బులు అడుగుతున్నారు. కన్ను లేదు, అప్పుడు అలా ఎలా ట్రైన్ ఎక్కారండి? మనకి కన్ను ఉన్నా సరే మేము కళ్ళు కదమ్మా, కళ్ళు ఉన్నా సరే మేము అదే ఇంత చూస్తున్నాం, అప్పుడు కూడా మనకి భయం వస్తాయి. కానీ వాళ్ళకి ఏంటంటే కన్ను లేదు ఏదో ఒకటి అనుకొని వాళ్ళు అడుగుతున్నారు. ఇచ్చాంలే, ఇవ్వకుండా ఎలాగ ఉంటాం చెప్పండి. మళ్ళీ పొద్దున్నే ఇటు నుంచి 4 అటు నుంచి 4 అందరూ ఎక్కేశారు ట్రైన్లో. సో ఇవాళ అలాగే క్యాంటీన్కి వెళ్ళి వచ్చేసాం. నిన్న ఏం జరిగిందంటే నేను మీకు చెప్పాను కదండి మన గుడివాడ గురించి. మన గుడివాడ ఎలాగా డెకరేషన్ జరుగుతుంది, ఎంత వరకు వెళ్ళింది, డెకరేషన్ ఎలా జరుగుతుంది అని మీకు నిన్న నేను చూపిస్తాను అన్నాను. నిన్న ఏం జరిగిందంటే ఇంట్లో పని అన్నీ అయిపోయింది. అప్పుడు నేను మా హస్బెండ్కి చెప్పి మన ఇద్దరు బండి మీద వెళ్ళిపోయి మన గుడివాడ చుట్టూ నైట్ మొత్తం వీడియో చేసి వచ్చాం. ఆ వీడియో కూడా నాకు ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ అయిపోతే ఆ వీడియో కూడా నేను చేసి మీ అందరికీ చూపించాలంటే మన గుడివాడలో చాలా మంచిగా డెకరేషన్ చేసి ఎక్కడ పడితే అక్కడ లైటింగ్ చాలా బాగున్నాయి. నిన్న మనకి మొత్తం ఒక రౌండ్ మొత్తం ఏలూరు రోడ్ నుంచి స్టేడియం వరకు మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాం. అదే ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ అయిపోతే ఆ వీడియోకి ఇంకా నేను కూర్చొని ఆ వీడియో గురించి చెప్పాలి. ఇవాళ లేట్ అయిపోయిందండి. నేను విజయవాడ వెళ్ళి చెప్తున్నాను కదా. సో నేను ఇవాళ 4:30కి వచ్చాను లైవ్ ప్రోగ్రామ్కి. ఎందుకంటే మా అత్తగారు మా అమ్మాయి ఇప్పుడే వచ్చింది. మా అమ్మాయికి నేను పక్కన కూర్చొని మళ్ళీ లైవ్ ప్రోగ్రామ్ చేస్తా. లేకపోతే నాకు నా సబ్స్క్రైబర్ అందరూ తెలుగు కామెంట్ చేస్తారు కదా, నేను ఆ తెలుగు కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోతున్నానని నేను పాప దగ్గర కూర్చోపెడతాను. ఇంకేం చెప్పాలమ్మా. ఇంకా రేపు ఆదివారం కదా, ఇంకా సోమవారం, మంగళవారం, బుధవారం పిల్లలకి స్కూల్ ఉంటాయి. మళ్ళీ ఇంకా బుధవారం నుంచి ఒక 2 days సెలవులు ఇస్తారో అనుకున్నాను. నేను ఇప్పటి వరకు పాపకు అడిగాను కానీ ఇంకా చెప్పలేదు. ఇంకేంటే ఇంకా నిన్న 4-5 నా లైవ్ ప్రోగ్రామ్కి జాయిన్ అయ్యారు. నాకు బాగా నచ్చింది. వాళ్ళు కూడా మన గుడివాడ వాళ్ళే. సో నేను రిప్లై కూడా వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడే మా రోషన్ గారు
రోషన్ వచ్చేసింది లైవ్లో. హాయ్ నాన్న, బాగున్నావా? తిన్నావా రోషన్? ఇంకా నాకు నాకు మెసేజ్ చేశారు ఎవరు, ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ భీమవరం నుంచి ఎవరు మెసేజ్ చేశారు తెలీదు, మనకి కామెంట్ పెట్టారు. బాగున్నాయి మేడమ్స్, వీడియోస్ చాలా బాగున్నాయి, మీరు బాగా చేస్తారు అన్నారు. మిమ్మల్ని నేను ఎప్పుడో లైవ్లో చూడాలి అనుకుంటున్నాను కానీ నేను ఇప్పటివరకు చూడలేదు మేడం. నిన్న మీరు లైవ్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నేను మీకు చూశాను. నిజంగా మీరు మన వీడియోస్లో ఎలాగున్నారు, లైవ్లో కూడా అలాగ ఉన్నారు మేడం అన్నారు. సో నేను ఎప్పుడు మిమ్మల్ని చూస్తాను అనుకుంటున్నాను అన్నారు. నేనన్నా ఇలాగే లైవ్ ప్రోగ్రామ్కి వస్తాను, మీరు ఎప్పుడన్నా మనకు మెసేజ్ ఇవ్వచ్చు అన్న. రోషన్ నాన్న, మాది ఇవాళ చిక్కుడుకాయ టమాటో కర్రీ నాన్న. మళ్ళీ ఇక్కడే మేఘవర్ణ సాయి. హాయ్ నాన్న, హాయ్ హాయ్ హాయ్, నమస్తే నమస్తే నమస్తే. హాయ్ నాన్న, అందరూ బాగున్నారా? ఇంకా అలాగే మన గుడి కూడా చాలా బిజీగా నడుస్తుంది. నేను మీకు ఎంతమంది చెప్పారు కదండి, ఇక్కడ మన జీబీ మళ్ళీ ఎదురుగా మన విజయవాడ రోడ్ వెళ్తాం, అక్కడే కొంచెం అన్న క్యాంటీన్ పక్కనే ఐ లవ్ గుడివాడ కడుతున్నారు. అది ఇంకా పూర్తి అవ్వలేదు. ఒకవేళ పూర్తి అయిపోతే నేను మీకు చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ ఏలూరు రోడ్ నుంచి మన స్టేడియం చుట్టూ బస్ స్టాండ్ చుట్టూ మేడం వీడియో చేసి వచ్చాను. హాయ్ సార్, నమస్తే. మీ పెద్ద ఛానల్ వాళ్ళు మాకు ఇలా హాయ్ నమస్కారం చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎలాగా టైం ఎంత తీసి మీరు మా కోసం చిన్న ఎంత పెద్ద ఓడి రాసి పంపించారు కదా, హాయ్ అని మాకు చాలా సంతోషంగా ఉన్నాయండి. అమ్మో, మీరు ఎంత మీ ఎంత హాయ్ అంటే మాకు ఎంత హాయ్ ఉండాలి చెప్పండి. అప్పుడే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను నేను. అమ్మో, లైఫ్ సీక్రెట్స్ ఛానల్ చాలా పెద్ద ఛానల్ వాళ్ళు కదండి వాళ్ళు. ఇంకా మనదేముంది చెప్పండి. ఓ మై గాడ్, అమ్మో మీరు అలా కామెంట్ రాస్తున్నారా? చాలు చాలు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే మీ మిస్సెస్ బాగా చేస్తుంది లైవ్, అదే మీ మిస్సెస్ అదే లైఫ్ సీక్రెట్లో బాగా వీడియోలు చేస్తాయని చెప్తున్నాం. బాగా చేస్తారని అనుకుంటున్నాం సార్. ఇంకా మనం ఇవాళ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది చెప్పాను కదండి. మనం జీబీఎంఎల్ దగ్గర దారి లేదు, దారి మొత్తం అడ్డం వేశారు, అక్కడే రిపేర్ జరుగుతుంది కదా, అందుకే మేము చుట్టూ తిరిగి అక్కడే మన స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా 2 డేస్లో రిపేర్ అయిపోవచ్చింది. నాన్న, మాకు చెప్తున్నాను కదా, మనం నెహ్రూ చౌక్ దగ్గరే మోర్ సూపర్ మార్కెట్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ నాన్న, ఓపెనింగ్ December 24 నాన్న. అందరూ వచ్చేసేయండి. ఇంకా మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసింది అలాగ ఉంటుంది మీకు. మన ఏలూరు రోడ్ నెహ్రూ చౌక్ దగ్గరే మోర్ సూపర్ మార్కెట్ December 24 తారీఖు ఓపెనింగ్ జరుగుతుంది. సో అందరూ అక్కడికి వచ్చేయండి. మనం మంచి ఆఫర్స్ అక్కడ ఉన్నాయి, మీరు మంచిగా షాపింగ్ చేయొచ్చు అందరూ. ఇంకా మనకి చాలా మంచి ప్లేస్లో పెడుతున్నారు వాళ్ళు. అంటే నెహ్రూ చౌక్ దగ్గర మెయిన్ రన్నింగ్ ఉంటాయి కదండి, అక్కడే పెడుతున్నారు. బాగా రన్ అవుతుంది, మంచి ప్లేసు. అందరూ వచ్చి అక్కడే షాపింగ్ చేయండి. అది మన షాపే అనుకోండి. ఇంతకుముందు మేము షాప్ పెట్టాం, మీరు చాలా సపోర్ట్ చేశారు. మీరు అందరూ మా దగ్గర వచ్చి మా బట్టలు అన్నీ కొన్నారు. అందుకే మా సరుకులు మొత్తం టక్ అయిపోయిందండి. మాకేం ఇబ్బంది లేదు. మేము బిజినెస్ పెట్టాం, 3 years పెట్టాం, మాకు నష్టం ఏం జరగలేదు, మాకు మంచిగా జరిగింది. సో ఈ మోర్ షాపింగ్ మాల్ మోర్ సూపర్ మార్కెట్ కూడా మనమే కొంచెం ప్రమోషన్ చేసాం. మా ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది. అందరూ సపోర్ట్ చేయండి మాకు. చెప్తున్నాను కదండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. December 24 తారీఖు ఓపెనింగ్ డేట్. నానా రోషన్, మాది లైఫ్ సీక్రెట్లో 70,000 ఉందన్న నాన్న సబ్స్క్రైబర్.
ఆ, సార్ మీరు రావాలి సార్ మీరు రావాలి. నా ఛానల్లో ఎంత నా 5000 సబ్స్క్రైబర్ ఉన్నారు. అంటే నేను రేపు మీ ఇంటికి వస్తా, అంకుల్కి చెప్పి పికప్ చేసుకోమన్నారా? అరే నాన్న చెప్తాం, నువ్వు రా, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. నువ్వు రా నాన్న, నువ్వు ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయి, అన్నయ్యలు ఉంటారు కదా నీకు రిసీవ్ చేసుకుంటారు. మీ ఇల్లు ఎక్కడా నాకు తెలియదు కదా నాన్న. వాళ్ళ ఇల్లు ఎక్కడ అమ్మా? ఎమ్మకేళ్ళకి ఎదకు అవునా? ఓ లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ వల్ల అంటే అలా ఆవిడతో వస్తారంటే. సో అందరూ చూసేద్దాం, అలా ఆవిడ ఎవరు ఏంటి ఎలాగ ఉన్నాయి చూసేద్దాం, సరేనా? ఇప్పుడే ఆయన పెద్ద ఛానల్ వాళ్ళు మాకు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే వాళ్ళు మరి అంత టైం తీసుకొని మా కోసం కామెంట్ పెడుతున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది కదండి. సార్ రండి, మేము కూడా చూడాలి అనుకుంటున్నాం, మీ ఫ్యామిలీ అందరినీ మేము చూడాలి అనుకుంటున్నాం. ఇంకేంటి అమ్మ రోషన్ దిగు కెలిగా. అయ్యి నాన్న నువ్వు అలా చెప్పకూడదు, మనం చూడాలి నాన్న నీకు తెలిసిపోయిందా? అయ్యయ్యో నాన్న నువ్వు ఎలా చెప్తే ఎలాగారా? నేను ఎలాగ సీక్రెట్గా అలా ఆవిడ ఎవరు తీసుకొస్తారని అనుకుని నేను చూస్తున్నా. లైఫ్ సీక్రెట్ ఛానల్ ఉన్నారు కదా, ఆ అంకుల్ గారు ఎవరిని తీసుకొస్తారని నేను చూస్తున్నా. ఈ లోపల నువ్వు చెప్పేస్తున్నావు. నాన్న నువ్వు కూడా రారే, ఎప్పుడు 24 డిసెంబర్, సరేనా? నువ్వు రేపు ఎలాగ వస్తామంటున్నావు కాబట్టి రేపు చెప్తాను నాన్న. నీ ఉన్న ఫ్రెండ్స్ అందరిని తీసుకురా, ఎంతమంది 10 మంది 20 మంది 30 మంది ఎంతమంది ఉంటే అంతమంది తీసుకురా, సరే నాన్న? ఇంకా ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? నిన్న డిసెంబర్ 24 రాను, ఎందుకంటే నేను రేపు మీ ఇంటికి వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. సరే నాన్న, నీకు ఎలా కరెక్ట్గా ఉంది అలాగుండు, సరేనా? నిన్ను ఇబ్బంది పెట్టకూడదు కదా నాన్న. మేము గుడ్ న్యూస్ చెప్పనా? మీకు చెప్పాను కదండి, మాకు ఇంకా ప్రమోషన్లు వస్తున్నాయి, మేము చేస్తాం, మీ అందరి ముందే మిమ్మల్ని చూపిస్తాం. మీరు అలాగే మాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసుకుంటే మేము చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో అందరూ మాకు సపోర్ట్ చేయాలి. మా సబ్స్క్రైబర్ వాళ్ళు మా లైఫ్ సీక్రెట్ ఛానల్కి కూడా బాగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇక్కడే వరకు వచ్చాం. ఇంకేం చెప్పాలి? ఇంకా ఒకటి మంచి స్టోరీ చెప్పాలి మీ అందరికీ కదండి. నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాం కదండి, అసలు ఎక్కడ మనకి టైం దొరకట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళిపోయినా మొబైల్ పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపటికి వీడియో ఉందా లేదా, ఎల్లుండికి ఉందా లేదా, మధ్యాహ్నం ఉందా లేదా అని మాకు ఇలా చూడాల్సి వస్తుంది. బిజీగా అయిపోయింది లైఫ్. బాగున్నాయి, మనం ఎప్పుడు బిజీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మనం ఖాళీగా ఉన్నాం అనుకో, మనకు ఏదో ఇంట్లో బాగోదు, కాలు నొప్పి ఆ నొప్పి వస్తూనే ఉంటాయి. మనకు పని ఉంటే అమ్మ థ్యాంక్ యూ సార్, మీరు లవ్ సింబల్ పంపిస్తున్నారు సార్. వస్తుంది నాన్న, వస్తుంది. సరే మళ్ళీ ఇంకా ఇప్పుడే మేము ఏమనుకున్నాం అంటే, మొన్న మా ఫస్ట్ ప్రమోషన్ యూట్యూబ్ ద్వారా నుంచి వచ్చినాయి మాకు. సో మేము ఏమనుకున్నాను, ఇప్పుడే మంచిగా విజిటింగ్ కార్డ్ తయారు చేసి అలా మనం పోస్ట్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ మనం అన్ని చోట నంబర్లు అలా పోస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడే అనుకుంటున్నాం. ఇప్పుడే అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్య చూసి తయారు చేస్తాను అన్నారు. మనదేముంది నాన్న, అన్నయ్య అన్నీ చూసుకుంటారు, అంకుల్ చూసుకుంటారు, నాదేముండదు. వాళ్ళు ఎలా చెప్తే అలాగా చక్కగా మనం వీడియోలు చేసేసుకుంటాం నాన్న.
ఇంకా నువ్వు అడిగావు కదా నాన్న ఎలాగొచ్చింది ప్రమోషన్ అంటే యూట్యూబ్ ద్వారా నుంచి వచ్చింది నాన్న మాకు. ఉమ్, ఇంకా మేము ఇక్కడ ఇవాళ ఇవాళ इवाला अम्मा तू साउंड थोड़ा धीरे से बात करो मेरे को सुनाई दे रहा है दिखाई दे रहा है मेरे को ఇంకా ఇవాళ మేము అక్కడ వెళ్ళాము కదండి. నేను చెప్పాను కదన్నా, నేను విజయవాడ వెళ్ళాము చెప్పాను కదండి. అన్ని చోట అదే రైల్వే స్టేషన్లు అన్నీ రిపేర్ జరుగుతుంది, మళ్ళీ రీమోడల్ చేస్తున్నారు. అన్ని చోట్ల చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ రీమోడల్ చేస్తున్నారు, బాగా పనులు జరుగుతున్నాయి. అసలు ఎవరు ఎక్కడ ఖాళీ లేదండి. నేను అనుకున్నాను గుడివాడలోనే ఖాళీ లేదు అనుకున్నాను, కానీ చూస్తుంటే అసలు ఎక్కడ ఖాళీ లేదు, అన్ని చోట్ల పనులు జరుగుతుంది. ఇంకా గుడివాడ అనుకోండి మాకు బిజీ ప్లేస్, చాలా బిజీ ప్లేస్. అసలు మీరు ఎవరన్నా షాపింగ్కి వచ్చారనుకో అసలు ఖాళీ ఉండట్లేదు. తొందరగా వచ్చేయండి, షాపింగ్ చేయండి. మంచి ఆఫర్స్ ఇచ్చారు మన గుడివాడలో, అన్నీ కొనేసుకోండి. ఇంకా ఇంకేం చెప్పాలి, ఇంకా మనం ఇంకా 4 days తర్వాతే మా అబ్బాయిని తీసుకెళ్ళిపోదా నేను హైదరాబాద్. ఇంకా మేము ఎలాగుండాలి మాకు ఏం తెలియట్లేదు. ఆయన ఉన్నారు కాబట్టి మాకు ఫుల్ సపోర్ట్గా అసలు ఏమీ మాకు చేయాలి అని ఏమైనా చెయ్యాలి దానికోసం కూడా ఆయనే ముందుకెళ్ళి అన్నీ చేసుకుంటారు. ఏ పని అయినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఒక సంచి కూడా పట్టుకుని ఇవ్వదు, అంత బాగా చూస్తారు మాకు. ఇంకా ఇవాళ లాస్ట్ తనతో మనం జర్నీ చేసి వచ్చాం. ఇవాళ అదే క్యాంటీన్కి వెళ్ళి వచ్చాం. మా అబ్బాయి అంటే మాకు చాలా ఇష్టం. తను మా ఇద్దరికి బాగా చూస్తుంది, వాళ్ళ చెల్లికి కూడా బాగా చూస్తుంది. ఎప్పుడన్నా బయటికి వెళ్ళిపోతే ఉండి అసలు పాప మన దగ్గర ఉండేది కాదు, ఎప్పుడు వాళ్ళ అన్నయ్య చూసుకుంటారు. సో ఇప్పుడే ఆయన వెళ్ళిపోతారు. ఇంకా దానికోసమే బిజీగా నడుస్తుంది. ఎందుకంటే మరి దానికి ఏం సామాన్ కావాలి, ఏంటి ఏమైనా తక్కువైందా ఏంటి అన్నీ చూసుకొని చక్కగా దానికి అన్నీ దగ్గరే అందిస్తున్నాం. ఇప్పుడు ఇంకా దగ్గరే అసలు అయిపోయింది. ఇంకా మా దగ్గర ఎన్ని రోజులకు ఒక 5 days ఉంది అనుకోండి. ఇప్పుడే మనం చక్కగా బాగా ఎంజాయ్ చేయాలి, దాన్ని ఏమనకూడదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని ఇంట్లో అన్ని సమస్త ఆయనే చూసుకుంటారు, మనకి ఇబ్బంది ఏమి లేకుండా అంత బాగా చూస్తారు. ఏ పని అయినా మనకి చేయాలనుకో అన్నీ చూసుకుంటారు. ఇంకా ఆయన వెళ్ళిపోతే ఇంకేంటి మా పొజిషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే కట్టుకున్నాం, ఇప్పుడు ఎంత దిగులు పడిపోతున్నామంటే ఇంకా తర్వాత ఏంటి. మా హస్బెండ్ ఉన్నారు, ఆయన కూడా బిజీగా ఉంటారు, ఆయన అన్నీ చేసుకుంటారు, ఆయనకి చేయాలి అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలు పెద్దలు అయిపోయేటప్పుడు మనదేముంటాయి చెప్పండి. చూసుకుంటా అలాగ ఉంటాం, కానీ మనసులో అయితే చాలా బాధగా ఉంటుంది. ఇంకేం చేస్తాం, వాళ్ళకే జాబ్ వచ్చింది, తను కష్టపడింది కాబట్టి తనకు చక్కగా మంచి లైఫ్ వచ్చినాయి. ఇంకా ముందు కూడా మంచి లైఫ్ రావాలని నేను అనుకుంటున్నాను. ఎన్నాళ్ళు కష్టపడింది కాబట్టి తనకి మంచి లైఫ్ వచ్చినాయి. ఇంకా ఉన్నారు, చిన్న బాబు ఉన్నారు, దానికి మనం కూడా మంచిగా సపోర్ట్ చేసుకోవాలి. తను వంతు కష్టపడుతున్నారు, స్టేడియంకి వస్తున్నాను అంటున్నారు, చక్కగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ వయసులో మనం జాబ్ కరెక్ట్గా ఉండి ఈ టైంలో మనం జాబ్ మనం సొంతంగా చేసేసుకోవాలి. ఎందుకంటే రేపు చాలా బస్సులకి రేట్లు పెరిగిపోతుంది, రేపు వాళ్ళ ఫ్యామిలీ వస్తాయి, అన్నీ వాళ్ళకి బోల్డ్ ఖర్చులు ఉంటాయి. ఇప్పుడే కష్టపడి వాళ్ళు మంచి జాబ్ సంపాదిస్తే రేపు వాళ్ళకి ఏం బాధ లేకుండా ఉంటాయి కదండి. అందుకే నేను అనుకుంటున్నాను ఏంటంటే మనం ఏజ్ ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా కష్టపడి వాళ్ళ జాబ్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను నేను. జాబ్ ఉంటే అన్నీ ఉంటాయి మనకి, ఫ్యామిలీలో ఏం లోటు లేకుండా చూస్తుంటే ఫ్యామిలీ బాగా నడుస్తుంది. ఇప్పుడే పిల్లలు ఏంటంటే మాట అసలు వినట్లేదు అందరూ. ఎవరి పిల్లలైనా అసలు పిల్లలు అయితే ఏమైంది కానీ మాట మాత్రం వినట్లేదు. అలాగే మా పిల్లలతో మంచివారు కాబట్టి మా మాట వింటారు. అందుకే మనం ఇలా చెప్తే అలా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళకు జాబ్ వచ్చిన వరకు మా మాట విన్నారు. అలాగే ముందు కూడా అలాగే మంచిగా ఉండాలి అనుకుంటున్నాను నేను. ఇవాళ జాబ్ లేదండి, ఎక్కడికి వెళ్ళిన ఎంత కష్టపడితే ఎవరు చెప్పండి.
ఇప్పుడే ఎక్కడికి వెళ్ళినా ఎండలో కూడా కష్టపడలేకపోతున్నారు. ఇప్పుడే మీరు ఇక్కడ షాప్లోనే పని చేసుకోవాలి, లేకపోతే బయటైనా పని చేసుకోవాలి అనుకో అసలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే బలం లేదు కదా. ఇప్పుడు మన షాప్లోనే ఎక్కడైనా పని చేయాలనుకోండి, అక్కడే కూడా 12 గంట అంటే 12 అవర్స్ చేయాల్సిందే. ఇక్కడికి బయటికి చేసుకోవాలి, అప్పుడు కూడా మనకి 8 గంట చేయాల్సిందే కదా. సో మనకు ఇప్పుడు వాళ్ళకి ఏజ్ కరెక్ట్గా ఉంటే నేను ఎక్కువ వాళ్ళ జాబ్ మీద ఫోకస్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం డ్రీమ్ ఉంది అవి ఫోకస్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అసలు టైం వేస్ట్ చేయకూడదు. మనం కొంచెం కూడా టైం వేస్ట్ చేసుకుంటే అది టైం దాటిపోతే, ఆ టైం దాటిపోయింది అనుకో, ఆ ఏజ్ అయిపోయింది అనుకోండి, ఏజ్ లిమిట్ దాటిపోతే ఇంకా ఏమీ దొరకవు. అందుకే ఇప్పుడే కష్టపడుతూనే ఉండాలి, జాబ్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. ఇప్పుడే మా హస్బెండ్ ఛానల్ లైఫ్ సీక్రెట్ 69 ఆయన ఏం చేస్తున్నారంటే 5 o'clockకి ఆయన లైవ్ ప్రోగ్రామ్కి వచ్చి ఎడిటింగ్ అన్నీ నేర్పిస్తున్నారు. సో అందరూ ఆయన ఛానల్ చూడండి. ఆయన మనకి యూట్యూబ్ గురించి ఎడిటింగ్ ఎలాగా చేయాలి ఏంటి ఆయన చెప్తున్నారు. మళ్ళీ ఏంటి అంటే మా హస్బెండ్ చాలామందికి ప్రమోషన్ చేస్తున్నారు. మళ్ళీ చాలామంది ఫోన్ చేసి ఆయనకి మానిటైజ్ ఎలాగ యూట్యూబ్ గురించి అడుగుతున్నారు. అందరికీ మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. మీకు మానిటైజ్ అవ్వలేదు అనుకోండి, మీరేమైనా ఇబ్బంది పడితే మా లైఫ్ సీక్రెట్ ఛానల్కి ఒకసారి కామెంట్ పెట్టండి. మీ కామెంట్కి లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ వాళ్ళు మీకు తప్పనిసరిగా మీకు రెస్పాన్స్ అవుతారు. ఇప్పటి వరకు చాలామందికి లైఫ్ సీక్రెట్స్ 69 ఛానల్ సార్ గారు అందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఇంట్లోనే కూర్చొని అందరికీ ఫోన్లు అటెండ్ చేసుకుని వాళ్ళకి తెలియదు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అలాగా చెప్తున్నారు ఆయన. చాలామంది ఇంటికి కూడా వచ్చేసి అడుగుతున్నారు ఎలాగ చేయాలి సార్ ఏంటి అని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి మీరు కామెంట్ పెట్టవచ్చు. ఆ లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి మార్నింగ్ టైం 7 o'clock వస్తాయి, మధ్యాహ్నం 12 గంటకు వస్తాయి, సాయంత్రం 5 o'clock వస్తాయి. మీరు ఆ వీడియో చూసుకోండి. ఆ వీడియోలో మీరు చిన్న మెసేజ్ అయినా పెట్టినా లేకపోతే మీరు కామెంట్ పెట్టినా ఆ కామెంట్ చూస్తారు. ఆ చూసి మీకు ఏమైనా హెల్ప్ ఉంటే ఆయన చేస్తారు. అంతేగాని మీరు కామెంట్ పెట్టారు మేము చూడలేదు అలా ఏం లేదు. మేము అందరి కామెంట్లు చూస్తాం, సార్ అందరి కామెంట్లు చూస్తారు, అందరికీ రిప్లై ఇస్తారు. మీకు యూట్యూబ్ ద్వారా ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీరు తప్పనిసరిగా ఆయనకి కామెంట్ చేయొచ్చు. ఒకవేళ దూరం ఉంటే కామెంట్ చేయొచ్చు. మీ కామెంట్ అన్నీ ఆయన రెస్పాన్స్గా రిప్లై ఇస్తారు. ఇప్పుడే ఇంకా చెప్పాను కదండి, మీకు యూట్యూబ్ గురించి తెలియదప్పుడు మీరు లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి వెళ్ళి సాయంత్రం 5 o'clockకి సార్ ఎడిటింగ్ ఛానల్ చెప్తున్నారు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు సాయంత్రం 5 o'clockకి ఆయనకి మీరు లైవ్ చూడవచ్చు. ఆయన లైవ్లో ఉంటారు, ఒక 1 hour లైవ్లో ఉంటారు. అప్పుడు మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఇంకా చెప్పండి, మీ అందరికీ మేము ఎలాగా అంటే హెల్ప్ చేయాలి. మీకు ఏమి హెల్ప్ అయినా మాకు కామెంట్ ద్వారా చెప్పండి. యూట్యూబ్ గురించి తెలియదప్పుడు అసలు ఎంత కూడా కొంచెం కానీ ఎక్కువైనా ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్లో మీరు అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అన్నిటికీ సార్ రెస్పాన్స్ అవుతారు చక్కగా. ఇంకా నేను రోజు 2:30 కానీ 3 o'clockకి లైవ్ ఛానల్కి వస్తున్నాను. కానీ ఇవాళ చెప్పాను కదండి, విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్తే నాకు టైం కుదరలేదు. అందుకే నేను 4:30కి ఇవాళ లైవ్ ప్రోగ్రాంలో కూర్చున్నాను. చాలామంది మెసేజ్ చేస్తారు, చాలా మంచి మెసేజ్ చేస్తారు. మేము అన్ని మెసేజ్లు చూస్తాం, భలే నచ్చుతుంది మాకు. ఎందుకంటే మనం చేసే వీడియో చాలా దూరం వరకు వెళ్ళిపోతుంది కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచి వీడియో చేసి మీ ముందుకు వస్తామని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత మంచిగా వీడియో చేస్తున్నారు మీరు అంటున్నారు. నిన్న నైటు మేము కొంచెం బయటికి వెళ్తే షాపింగ్ చేసుకుంటూ వెళ్ళాం.
ఇంకా అక్కడ వెళ్తే ఆ షాప్ వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటున్నారు, అమ్మ మేడం మీరు మంచిగా ఉంటారు, మంచిగా చేస్తున్నారు, చాలా బాగున్నాయి, ఇంకా చాలా మంచిగా చేస్తున్నారు, మీలాగా వాళ్ళు చాలామంది అలాగ ఉండరు, మీరు మంచి అండర్స్టాండింగ్ ఉన్నారు అంటున్నారు. మన అండర్స్టాండింగ్ లేకపోతే మనం ఏం పని చేయలేము కదా. ఇంకా మనం ఒక్కటే రూట్ మీద నడుస్తుంటే లైఫ్ బాగుంటుంది. అంతేగాని నేను చేయను, నేను ఆ పని చేస్తాను, నేను ఈ పని చేస్తానంటే సెట్ అవ్వదు. ఏదైనా చేయాలనుకోండి కరెక్ట్గా పని మీద ఫోకస్ పెట్టుకుని మనం ఆ పని చేయాలి. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా చలికాలం కదండి, అసలు దోమలు చంపేస్తున్నారు ఇంట్లో. ఎన్ని అలౌట్లు పెట్టినా అసలు రాత్రి అసలు పడుకొని ఇవ్వట్లేదు. అంటే పైన ఖాళీ ప్లేస్ కదండి, పైకి వచ్చేస్తుంది. ఇంకా మనం ఎంత అలౌట్ పెట్టుకున్నా ఇంకా ఆల్ ద టైం కదండి, అందుకు ఇంటికి వచ్చేస్తున్నారు. సరే నేను కూడా ఎంజాయ్ చేయమన్నా, ఇంకేం చేస్తాం, ఉన్న రక్తం కొంచెం ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇంకా నేను ఒకటి చెప్పనా, ఇవాళ మనం అలా తిరిగి వస్తున్నాం కదా రామర్పాడు స్టేషన్ దగ్గర నుంచి, ఒక కాకి పడిపోయి చచ్చిపోయి ఉందండి అక్కడే. మేము చూసాం, చాలా బాధ వేసింది. నేనైతే బతుకుంది అనుకున్నాను కానీ ఇంకా అక్కడ చూస్తుంటే పడిపోయి ఉంది, చచ్చిపోయింది, చూశాను. ఇంకేం చెప్పాలి నేను, గుడివాడ రైల్వే స్టేషన్ గురించి చెప్పనా. గుడివాడ రైల్వే స్టేషన్ దగ్గరే అసలు బండి పెట్టుకుంటే అసలు ఖాళీ లేదు. అంతకుముందు అక్కడే బండి పెట్టుకుంటాకి మనకి షెడ్ లాగా వేసారు కదండి, అన్నీ తీసేశారు. అక్కడే కూడా రిపేర్ జరుగుతుంది, అక్కడే కూడా మొత్తం తీసేశారు. ఎక్కడో అక్కడ మోల్ పెడుతున్నారు బండిలో అన్నీ. ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, కొంచెం డిజైన్ మారుతారేమో, ప్లేస్లు మారుతున్నారేమో. అసలు ఎక్కడే పడితే అక్కడ అసలు ఎక్కడ ఖాళీ లేదండి. ఎంత వెనక బండి పెట్టుకుంటా ఉంది అక్కడే కూడా అడిగినా, అక్కడే కూడా ఖాళీ లేదు అన్నారు. నేను కొత్తగా లైవ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, ఇంకా అందుకే చాలామంది నా ఛానల్కి రావట్లే, ఒక 10 మంది అలాగ వస్తున్నారు. అలాగే నేను కూడా లైవ్లో రోజు వస్తే నాకు ఎక్కువ పరిచయం అవుతారు కదా, అందుకే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడే స్టార్ట్ చేసిన చాలా దూరం నుంచి నాకు కామెంట్ చేస్తారు. నాకు ఒక మేడం గారు ఉన్నారు వైజాగ్ నుంచి, మేడం గారు కూడా కామెంట్ చేస్తారు కానీ ఇవాళ కనపడట్లేదు. ఇంకా నా ఫ్రెండ్ ఉంది చెప్పాను కదా, తన అడ్రస్ ఏమి ఉండవు, ఎక్కడ ఉంటుంది తనకే తెలీదు, షాప్లో ఉంటుందా ఇంట్లో ఉందా ఏమో. ఒక కామెంట్ పెట్టలే ఇవాళ నాకు. ఇంకా మా అమ్మాయి గురించి చెప్పనా, నేను చెప్పనా. నేను ఇవాళ క్యాంటీన్కి వెళ్ళాను కదా, నా కోసం ఏం తీసుకొచ్చావు అడిగింది. నేను క్యాంటీన్ నుంచి రాగానే ఏం తీసుకొచ్చాను, మ్యాగీ తీసుకొచ్చాను అన్నాను. మళ్ళీ తనకి ఇష్టమైన జాస్మిన్ ఆయిల్ తీసుకొచ్చాను, మనకి ఎప్పుడు దొరకవు. అప్పుడు మా అమ్మాయికి చాలా ఇష్టమని నేను జాస్మిన్ ఆయిల్ తీసుకొచ్చా. ఇంకా చాలా సరుకులు తీసుకొచ్చాను, క్యాంటీన్లో ఉన్నాయి కదా అన్నీ తీసుకొచ్చేసాను. నాకు నచ్చిన సరుకులు అన్నీ తీసుకొచ్చాను. ఎక్కువ అవలేదులే, ఒక 10,000 అయింది. ఇంకా అంతే 10,000 కదని వచ్చేసాను. లేకపోతే ఇంకా బ్యాగ్ కూడా చిరిగిపోయింది, లేకపోతే ఇంకా తీసుకునే వాళ్ళు నేను. మరీ ఒక 1 మంత్ గ్యాప్ ఉంటాయి. అమ్మో, హాయ్ హాయ్ హాయ్, నమస్తే అండి, నమస్తే. లైఫ్ సీక్రెట్స్ ఛానల్ వాళ్ళకి నమస్తే చెప్తున్నాం మేము. ఇంకా ఏం చెప్పాలి, చూస్తున్నారా నాకు అంతేగాని నన్ను పెట్టేసుకుని మొబైల్లో వెళ్ళిపోయారు ఎటు ఎటు. ఏమైనా అడ్రస్ ఉందా, వినిపిస్తుందా? నాకు మా అమ్మాయిని తీసుకొచ్చాను, తోడుగా కూర్చోబెట్టి నేను ఇలా లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మా అమ్మాయి అంటే నాకు ఇష్టం, నాకు అందరూ ఇష్టం, మీరు అందరూ ఇష్టం, మా అమ్మాయి కూడా ఇష్టం.
ఇవాళ చెప్పాను కదండి, ఈ ప్రోగ్రామ్ అయిపోతే ఇంకా నాకు వేరే వీడియోస్ ఉన్నాయి, అవి చేస్తాను. ఉమ్, ఇంకా బోల్డ్ పని ఉంటాయి నాకు. అమ్మో, అంత పని చేసి మళ్ళీ నేను టైం ఎలా తీసి మీకోసం నేను వస్తున్నాను. మీరు అందరూ మాకు ఇష్టం, మా సబ్స్క్రైబర్ వాళ్ళు అందరూ మాకు ఇష్టం, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మాకు ఇష్టం. కాబట్టి నేను ఇలాగా మీ అందరి కోసం ఒక గంట టైం తీసి నేను అలా కూర్చుంటున్నాను. ఇంకా తర్వాత మేము ఇంకా 2-3 డేస్ బ్యాక్ మేము ఇంకా బిజీ అయిపోతాం. అప్పుడు మనకి అసలు టైం ఉండదు. తర్వాత మళ్ళీ నేను మంచిగా చేసుకుంటా. నిన్న నాకు చెప్పాను కదండి, మనకి ఇక్కడే యూట్యూబర్స్ ఉన్నారు, గుడివాడలు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా వాచ్ అవర్స్ పూర్తి అవ్వలేదు, అందుకే వాళ్ళు కూడా ఇంకా రావట్లా. లైవ్ ప్రోగ్రామ్కి వచ్చి మనం చెప్పాము కానీ రాలేదు. ఇంకా నేను కూడా కొత్తగా లైవ్ ప్రోగ్రామ్ పెట్టాను కదండి, ఎలా మాట్లాడితే నేను జాయిన్ అవుతాను అందరితో. ఇప్పుడే నాకు ఎవరు లేరు, మా హస్బెండ్ ఉన్నారు, మా అబ్బాయి, మా అమ్మాయి అందరు ఉన్నారు. చాలామంది ఒక 10 మంది వరకు ఉంటారు. వాళ్ళతోనే నేను మాట్లాడతా. వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడే ఇంకా ఏం చెప్పాలమ్మా. ఇవాళ వందే భారత్ చూసాం, చాలా బాగున్నాయి. చాలా అమ్మో, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందండి. అమ్మో, మా అబ్బాయి పక్కకి వెళ్ళిపో, మమ్మీ పక్కకి వెళ్ళిపో అంటుంది. నేను అంటున్నాను ఇక్కడే ఉంటాను. అంత స్పీడ్గా వెళ్ళిపోయిందంటే అసలు ఏంటి, ఎలా చూస్తే అలా వెళ్ళిపోయింది అంటున్నారు. చెన్నై మమ్మీ పొద్దున్నుంచి నైట్ పడుతుంది, ఇప్పుడే ఆగలేదు, కొంత 5-6 గంటకి వెళ్ళిపోవచ్చు చెన్నై అన్నారు. అవునా అన్న, బాగున్నాయి. ఇంకా మన గుడివాడలో స్టోవ్ పెట్టారు, భీమవరం ఇంకా ఎక్కడ పెట్టారు అన్నారు, నాకు అంత ఐడియా లేదు. అలా చూసాం. ఇంకా ఏం చెప్పాలి హన్సిక. సంక్రాంతి తర్వాత అన్నం పెడతారా మీకు? ఓ, మేము వచ్చేస్తాం అయితే. ఏం కూరలు పెడతారు మీకు? అమ్మ, ఏం కూరలు పెడతారు? చిక్కీ ఇస్తారంటే ఇంకా 2 టైం, వారంలో 2 టైమ్స్ స్వీట్ కూడా ఇస్తారంటే, మిగిలిన 4 డేస్ మామూలు కూరలు అన్నం అవి ఇస్తారంటే. సో సంక్రాంతి తర్వాతే మన మాంటిశ్రీ హై స్కూల్లో కూడా ఫుడ్ పెడుతున్నారు. ఇంకా మనకి పని ఏముంటాయి చెప్పండి. వాళ్ళకి పొద్దున్న చక్కగా రెడీ చేసి పంపిస్తే వాళ్ళు ఫుడ్ కూడా అక్కడ తినేస్తారు. ఇంకేం చేయాలి మా కోసం. బాగున్నాయి అక్కడే, వంట బాగా చేస్తారు, బాగా పెడతారు పిల్లలకి, వాళ్ళు చక్కగా తింటారు. ఇంకా మనకి పని తగ్గింది కదండి. ఇప్పుడు అందరూ క్రిస్మస్కి రెడీ అయిపోతున్నారు కదా, రోజు ప్రేయర్కి వెళ్ళిపోతున్నారా? పొద్దునే కూడా ఒక రౌండ్ అయిపోతుంది, సాయంత్రం కూడా ఒక రౌండ్ అయిపోతుంది కదండి. అందరూ క్రిస్మస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. క్రిస్మస్ బాగా ఎంజాయ్ చేయండి. ఈ 2025 మనకు అయిపోవచ్చింది. సో బాగా ఎంజాయ్ చేయండి క్రిస్మస్. ఇంకా నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా బాగా 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 ఎంజాయ్ చేయాలి అని అనుకోండి. ప్రభుకి ప్రేయర్ చేసుకోండి, అందరికీ మంచి జరగాలి. ఇంకా మనం కూడా క్రిస్మస్లో నేను వెళ్తాను చర్చ్కి, మీ అందరికీ చూపిస్తాను. మనం ఇక్కడే గుడివాడలోనే నేను వెళ్తాను. మా హస్బెండ్కి అడిగి తీసుకెళ్తారు లేదా, అడిగి తీసుకెళ్తారు లేదా అడుగుతా. తీసుకెళ్తారులే, మీ అందరికీ చెప్పాలిగా నేను కదా, అలా తీసుకెళ్తారు. ఇంకా హాయ్ హాయ్ హన్సిక, హాయ్. ఇంకా లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ గురించి ఇంకా నేనేం చెప్తాను. వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళ నుండి, వాళ్ళు చాలా మెచ్యూరిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు లైవ్ యూట్యూబ్ క్లాస్ ఇస్తున్నారు. నేను ఇంకేం చెప్తాను, నాది ఏముంటుంది చెప్పండి. నేను తిన్నారా బాగున్నారా ఇవన్నీ అడుగుతా అంతే తప్ప ఇంకా నాకు
పెద్దగా ఏం యూట్యూబ్ గురించి అంత ఏం ఐడియాస్ లేదు, కానీ వీడియో చేయాలి, వీడియో పోస్ట్ చేయాలి. ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి యూట్యూబ్. సో అందరూ ఇక్కడే మీరు ₹1 కష్టపడి సంపాదించాలి అని అనుకుంటే యూట్యూబ్ చేయొచ్చు. మీరు చక్కగా మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఎండకి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మనం వీడియో చేసి పెట్టవచ్చు. ఎందుకంటే మొబైల్ లేకపోతే మనం ఎవరు కూర్చోలేదు ఖాళీగా, అందరి చేతిలో మొబైల్ ఉంటుంది. అందరికి ఏదో ఒకటి టాలెంట్ ఉంటాయి కదా, ఆ టాలెంట్ బయట చూపించడానికి మంచి అవకాశం ఇది. అందరూ ఖాళీగా ఉంటే చేయాలి అంటే చేయండి. యూట్యూబ్ అందరికీ అమౌంట్ ఇస్తాయి. వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో కొత్తగా చేస్తున్నారు అని చూస్తారు. అంటే మనం ఇలా కామెడీ వీడియో చేస్తాను అనుకోండి, కొంతమంది ఇంకా మంచిగా చేస్తారు, ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళు మంచిగా చేస్తారు, ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళకే చాలా సపరేట్గా టాలెంట్ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏదైనా చూడాలనుకోండి మొబైల్లో మనం నొక్కుతాం, అసలు ఒక్కటి చూడాలంటే 10 వస్తాయి కదా. అసలు ఏమీ లేదు అని లేదు, మనకి అంత మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అంటే. అలా చేయొచ్చు. మనకి యూట్యూబ్ గురించి తెలుసు, యూట్యూబ్లో మనం వీడియో చేస్తాం కాబట్టి యూట్యూబ్ గురించి ఎక్కువ తెలుసు. కొంచెం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనకి అంత ఐడియాస్ లేదు. అంత మా హస్బెండే చూస్తారు, ఛానల్స్ అన్నీ ఆయనే చూస్తారు. ఇంకా ఆయనకి ఫస్ట్ నుంచి అంటే ఇష్టం అంటే యాక్టింగ్, డ్యాన్సు, డ్రామా ఇవన్నీ ఆయనకి బోల్డ్ ఇష్టం. అంటే ఆయనకి ఫస్ట్ నుంచి అదే కోరిక అంటే. కానీ ఫస్ట్లో చేశారు, తర్వాతే డ్యూటీకి వెళ్ళకముందే ఇలా చేశారంటే ఇది డ్రామాలు, డ్యాన్స్ ఇవన్నీ డ్యూటీకి వెళ్ళకముందే చేసేవారంటే చిన్నప్పుడు. సో తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి ఇంకా 22 years మిలిటరీలో జాబ్ చేసి ఇంటికి వచ్చారు. తర్వాతే ఇంకా ఆయనకి ఇంకా చేయాలి అనిపించింది. ఈ మంచి ప్లాట్ఫామ్ వచ్చింది యూట్యూబ్. సో ఆయన టాలెంట్ ఎలాగ బయట పెడుతున్నారు, ఆయన చేస్తున్నారు. వాళ్ళతో పాటు మాకు కూడా నేర్పించి మనం కూడా చేస్తున్నాం. మనకి అసలు ఐడియా లేదు, అంటే వీడియో చేయాలి ఏంటి, డ్యాన్స్లు, పాటలు ఏం ఐడియా లేదు. మామూలుగా కొంచెం ఉన్నాయి, మన రక్తంలో ఉంటాయి కదండి, అలాగే కొంచెం ఉన్నాయి. మిగతా యాక్టింగ్లో అసలు మాకు రాదు. మనం కూడా ఇప్పుడిప్పుడు చక్కగా నేర్చుకుని చేస్తాం. ఆయనే డైరెక్షన్ ఇస్తారు, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే అన్నీ చూసుకుంటారు. మాకు అలా చేయి అలా చేయి చెప్తుంటే ఇంకా మేము అలా చేసేస్తాం. అన్నీ ఆయన కలుపుతారు, అన్నీ ఆయనే పోస్ట్ చేస్తారు, అన్నీ ఆయనే. తర్వాత నేను ఏం చేస్తానంటే వెనక నుంచి ఆ వీడియో దొబ్బేస్తా. సైబులనమా తీసుకుంటాలే, మీకు జోక్ చెప్దామని అలా చెప్పాను కానీ నాకు కుదరలా. తీసుకుని నేను పోస్ట్ చేస్తాను. ఇంకా ఏముంది, ఇంకా మాకు అటు టైం అయిపోతే లైవ్ 69 ఛానల్కి ఇప్పుడే సార్ 5 o'clockకి లైవ్ వస్తాయి చెప్పాను కదండి. అలాగా సార్ వస్తాయి మనకి యూట్యూబ్ క్లాస్ చెప్తాయి, ఇప్పుడే చెప్తారు. ఇంకా 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 ఫ్రూట్స్ బాగున్నాయి గుడివాడలో, రేటు కూడా తక్కువగానే ఉన్నాయి, బాగున్నాయి. తీసుకోండి ఒకసారి. ఆరెంజ్, యాపిల్, ఇంకా బేర్ క్రిస్మస్ వచ్చింది కదండి, బేర్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి. తీసుకోండి ఒకసారి. నేను ఇవాళ తీసుకొచ్చాను, బాగున్నాయి, భలే నచ్చింది. మీరు కూడా గుడివాడ వైపు వస్తే తీసుకోండి. ఇంకా ఇంకా ఇప్పుడే మనకి సంక్రాంతి దగ్గరికి వచ్చేసింది కదండి. సంక్రాంతి కూడా బాగా చేసుకోవాలి అనుకుంటున్నాను నేను. ఇంకా 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 చుట్టాలు కూడా వస్తారు, వెళ్తారు, అమ్మ ఇంటికి వెళ్తారు, వస్తారు. కొంతమంది ఊరు వస్తారు, కొంతమంది వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు ఆడపిల్లలు. ఇంకా అలాగే ఉండాలి, శుభ్రంగా మంచిగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకా మనకి సంక్రాంతికి వస్తే మంచి మంచి స్నాక్స్లు చేయాలి, మంచి మంచి స్నాక్స్లు తయారు చేస్తారు. మనకైతే రాదు కదా, మేమైతే ఇలాగ బయటే చేయిస్తాం. అసలు మనకు అలాంటి రాలేదు, నేర్చుకోలేకపోయాను. మీరు అందరూ ఇంట్లో ఏం చేస్తున్నారు ఒకసారి కామెంట్ పెట్టరా. సంక్రాంతిలో మంచి మంచి తిండ్లు తయారు చేస్తారు కదా, అవి
మనకైతే రాదు. మనకి తినాలి ఉంటే మేము బయట నుంచే మా హస్బెండ్ ఆర్డర్ ఇస్తారు, అక్కడే మనం చెప్పేస్తాం. సో ఇవాళ లైవ్ ప్రోగ్రామ్ అంతే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్కి వస్తారు కదా, దాని దగ్గర నేను వెళ్ళి కూర్చుంటా. క్లాస్ చెప్తారు కదా, మళ్ళీ క్లాస్ మాకు మిస్ అయిపోతే అందరూ ఆ లైవ్ క్లాస్కి వచ్చేయండి. మీకు ఏమైనా నేర్చుకోవాలి ఉంటే మీరు నేర్చుకోవచ్చు. మీకు ఫ్రీగా చూడండి చక్కగా నేర్పిస్తున్నారు. ఇంకా మీకు చెప్పాను కదండి, ఇప్పుడే మనకి ఇది జనవరి నుంచి మనకి స్టేడియంలో లైఫ్ సీక్రెట్స్ ఛానల్ సార్ గారు మనకి ఇండియన్ ఆర్మీ గురించి ట్రైనింగ్లు ఇస్తారు చెప్పారు కదండి. సో జనవరి నుంచి ఇస్తారు ఆయన. మార్నింగ్ టైం నేను ఇప్పుడు టైమింగ్ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఆయనకు అడిగి చెప్తాను. మనం కన్ఫర్మ్ జనవరి నుంచి మీరు అందరూ స్టేడియంకి రావచ్చు. మీకు ఫ్రీ కోర్స్గా ఆయన నేర్పిస్తారు. మీ దగ్గర అమౌంట్ ఏం ఛార్జ్ చేసుకోరు, మీకు ఫ్రీగా ఉంది. మీకు ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ కానీ పుషప్ కానీ అని మనకి ఏంటి మిలిటరీకి సంబంధించి ఏమి మన ఒక మనిషికి ఫిట్నెస్కి ఏమేమి అవసరం అందరికీ నేర్పిస్తారు. సో అందరూ మన స్టేడియంలో సార్ని కలవచ్చు. మీ దగ్గర ఏమన్నా కానీ మనం తీసుకోం. సార్ అసలు అలాంటి నుంచి చాలా దూరంగా ఉంటారు. మీకు ఏమన్నా నేర్చుకోవాలి, ఏమన్నా మీకు ముందుకు వెళ్ళిపోవాలని మీకు ఉంటే మీరు స్టేడియంలో కలవచ్చు సార్కి జనవరి నుంచి. సో అందరూ ప్రిపేర్ అయిపోండి. ఇప్పటివరకు చాలామందికి మా హస్బెండ్ ఫ్రీగానే కోచింగ్ ఇచ్చారు, ఇక్కడే కూడా అలాగే ఇచ్చారు. ఇంకా ఇంతకుముందు కూడా ఆయన బయట రోడ్ రన్నింగ్కి పెట్టారు, అక్కడే చాలామంది వస్తున్నారు. పోయిన సంవత్సరం అనుకోండి కనీసం 15 మంది పిల్లలు ఆయన దగ్గరే ఫ్రీగా నేర్చేసుకున్నారు. ఆయన చెప్పేవారు స్టేడియంలో కూడా, ప్లస్ అక్కడే మనకి ఎక్సర్సైజ్ చేస్తారు కదండి, అక్కడే కూడా తీసుకెళ్ళి చక్కగా ఆయన ఫ్రీగా నేర్పించేవారు. చాలా మంచిగా దాంట్లో చాలామంది ఒక 4-5 కూడా సెలెక్ట్ అయిపోయారు. సో ఇప్పుడే మనకి ఇక్కడ శారదా వికాస్ కాలేజ్ అక్కడ ఉంది, అక్కడ కూడా మా హస్బెండ్ పోస్టర్ పెట్టుకుని అంటే అలుగులు రాజశేఖర్ అని పోయారు, ఇండియన్ ఆర్మీ అని రాసి ఉన్నాయి. మీకు అటువైపు నుంచి వస్తారనుకోండి, అక్కడే మా హస్బెండ్ ఫోన్ నెంబర్ రాసి ఉంటాయి. మీరు ఎవరికైనా అవసరం ఉంటే అక్కడి నుంచి ఫోన్ నెంబర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా అందరూ ఇంకా జనవరి నుంచి రెడీ అయిపోండి. నేను అనుకుంటున్నాను అవి ఒకటే మీకు మంచి అవకాశం, ఫ్రీ ట్రైనింగ్ మీకు ఇస్తారు. సో మీరు చక్కగా ఆ ట్రైనింగ్ చేయవచ్చు. అదే లైఫ్ సీక్రెట్ ఛానల్ సార్ చెప్తున్నాను, ఆయన పేరు రాజశేఖర్, ఆర్మీ. ఇక్కడే మనకి శారదా వికాస్ కాలేజ్ ఉంది కదండి, స్కూల్ దగ్గరే మనకి అక్కడ పోస్టర్ పెట్టారు. ఆ పోస్టర్ దగ్గరే ఆయన నంబర్స్ అన్నీ ఆ పోస్టర్లు వేశారు, మీరు ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే మన లైవ్ ప్రోగ్రామ్కి వచ్చి ఆయన నంబర్ మనం చెప్పకూడదు కదా. సో అక్కడే ఉన్నాయి, మీరు తీసుకోండి. ఎవరికైనా ఆయన నంబర్ కావాలనుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి. ఆ కామెంట్లో మీకు సార్ రిప్లై ఇస్తారు. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటి ఆ కామెంట్లో మీరు రాసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన చెప్తారు. ఛానల్ పేరు లైఫ్ సీక్రెట్ 69 మరీ చెప్తున్నాను. ఇంతకుముందు కూడా చాలాసారి నేను చెప్పాను లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ అని, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీకు భయపడాల్సింది ఏమీ లేదు, మీరు చక్కగా చేయొచ్చు. మీరు చక్కగా స్టేడియంలో జనవరి నుంచి ఆయన కలవచ్చు. ఇంకా ఈ మంచి అవకాశం మీరు మిస్ చేయకండి. అందరూ ట్రై చేయండి జనవరి నుంచి రావటానికి. అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తారు సార్ మంచిగా, అసలు మిస్ చేయొద్దు. ఓకే అండి. సో నేను అంటున్నాను అదే, ఇప్పటి వరకు మా లైవ్ ఛానల్ అయిపోయింది. ఇంకా నేను ఎక్కువగా మాట్లాడకుండా వీడియో క్లోజ్ చేస్తాను అనుకుంటున్నాను. సో నా వీడియో అందరూ చూస్తున్నారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ నేను కలుస్తాను. రేపు ఏ టైంలో నేను వస్తాను అని నేను పక్కగా చెప్పలేను. నేను రేపు మళ్ళీ లైవ్
కి వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే అమ్మ, బాయ్. ఇంకా ఉండమ్మా, చాలామంది కామెంట్ చేస్తారు. ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్తాను. ఇంకా మనకు రోషన్ గారు మెసేజ్ పెట్టాను, నేను ఇంకా అసలు చూడలేకపోయానమ్మా. నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా? నువ్వు మెసేజ్ పెట్టావన్నావు ఏంటి, నాకు కనపడట్లేదు. మళ్ళీ ఒకసారి పెట్టవా? నేను వేరే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను కదా నాన్న, అందుకే నీ కామెంట్ చూడలేదు నేను. సో నాకు ఇంకా ఒకసారి పెట్టవా? ఇంకా ఈ మేఘవర్ణస ఎక్కడికి వెళ్ళిపోయారు? అడ్రస్ లేదు. లైఫ్ సీక్రెట్ వాళ్ళు కూడా అడ్రస్ లేదు. ఒకసారి కామెంట్ పెట్టండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, లేకపోతే కామెంట్ పెట్టండి. లైఫ్ సీక్రెట్ వాళ్ళు ఉన్నారా? వినిపిస్తుందా? హిట్ ఫ్లో ఇవాళ అసలు జాయిన్ అవ్వలేదు మా దగ్గరే, అసలు మెసేజ్ కూడా పెట్టలేదు. ఇంకా రేపు నేను లైవ్ ప్రోగ్రామ్కి వస్తే మీకు మంచి గెస్ట్తో నేను పరిచయం చేస్తాను. తను నా ఫ్రెండ్, వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇప్పటివరకు నేను మిమ్మల్ని పరిచయం చేయలేదు. రేపు ఒకవేళ ఆయన టైంకి వస్తే, నా టైంకి వస్తే నేను తనకి మీకు పరిచయం చేస్తాను. మళ్ళీ ఒక యూట్యూబర్ ఉన్నారు, ఆ బాబుకి కూడా నేను మీకు రేపు పరిచయం చేస్తాను. తను కూడా ఎప్పటి నుంచి చేసి తన ఛానల్ పోతుందంటే ఏంటి తెలియట్లేదంటే. సో ఇంతకుముందు కూడా చాలాసారి కామెంట్ పెట్టారు, మేము తనకు చెప్పాం ఇలాగ చేయి అలాగా చేయమని చెప్పాం. కానీ దానికి ఇప్పటివరకు 10 ఛానల్ పోయినాయి. ఆయనకి వీడియో చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి, కానీ ఏంటంటే తను చేయలేకపోతున్నారు. వీడియో మాత్రం చేస్తున్నారు, కానీ ఛానల్ పోతున్నాయి. ఆయన ఛానల్ పెట్టగానే ఆయన ఛానల్ పోతున్నాయి. అంటే దానికి ఐడియా రావట్లేదు ఏంటి అని. సరే రేపు ఇంటికి పిలిచాము మేము. రేపు 2 యూట్యూబర్స్ వస్తారు. మీకు నేను ఒకవేళ లైవ్కి వచ్చి నా టైంకి వచ్చారనుకోండి, నేను మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తున్నారు. వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా మీకు చెప్పాను కదండి రోషన్ గురించి, బాబు గురించి రేపు మాట్లాడతా. రేపు ఆయన వచ్చారనుకోండి, మీకు నేను పరిచయం చేస్తాను. ఎందుకంటే ఆ పిల్లడు ఏంటంటే పాప స్కూల్లో స్టడీ చేసేవారు. ఇప్పుడు కొంచెం ఆ బాబు వేరే స్కూల్కి వెళ్ళిపోయారంటే ఇంకా పిల్లలు సపరేట్ అయిపోయారు కదండి, అంటే కలవటం కుదరట్లేదు. ఆయన బాబు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ద్వారా మమ్మల్ని అసలు పెట్టట్లేదు. మెసేజ్ చేస్తారు మంచిగా. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నారు చక్కగా. ఏంటి ఆంటీ, ఏంటి అంకుల్ గారు అని అడుగుతున్నారు. సో నేను దానికి రేపు ఇంటికి రమ్మన్నాం, రేపు ఇంటికి వస్తామన్నారు. రేపు ఒకవేళ నేను లైవ్లో వస్తే ఆ బాబుని మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఇంకా నా ఫ్రెండ్ కూడా యూట్యూబ్ చెప్తున్నాను కదండి, అది అలీలు ఎంతమంది ఇక్కడే, కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ముందుకు వెళ్ళిపోయారు, చిన్న మాంటిసరీ హై స్కూల్ దగ్గర వెళ్ళిపోయారు. రేపు వస్తుంటే నేను మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తాను. తను ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వీడియో ఫేస్బుక్లో చేసిందంటే, అప్పుడు మాకు అసలు ఐడియా లేదు యూట్యూబ్ గురించి, వీడియోస్ గురించి ఐడియా లేదు. అప్పుడు నుంచి తను ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తుంటే తనకి ఇంట్రెస్ట్, వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. సో చేస్తుంటే తనకి ఇన్స్టాగ్రామ్లో వద్దు, ఇన్స్టాగ్రామ్లో కూడా చేయని ఇష్టం, మేము కాదాంట్లో యూట్యూబ్ చేయమంటే, అంటే వాళ్ళు మాకు వీడియోలు చూసి అడిగింది ఎలా చేయాలి ఏంటి యూట్యూబ్ అంటే, నువ్వు యూట్యూబ్ చేయి, ఎలాగ నీకు ఇంట్రెస్ట్ కదా, యూట్యూబ్ చేసుకుంటే నీకు ₹1 వస్తాయి, నువ్వు డబ్బులు సంపాదించగలవు, నీ టాలెంట్తో నువ్వు చూపించి నువ్వు ఎలాగ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నావు, అక్కడే టైం ఇస్తున్నావు కాబట్టి ఆ టైం దేంట్లో ఇవ్వండి అనుకుంటే, వాళ్ళని ఇంకా మా హస్బెండ్కి అన్నయ్య ఎలా చేయాలి ఏంటి అని వివరంగా అడిగింది. మేము చెప్పుకుంటే అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి వస్తుందండి. అంటే వాళ్ళకి పాప స్కూళ్ళు ఉన్నాయి, అసలు ఖాళీ లేదు కాబట్టి ఆ అమ్మాయి పద్దాకి ఏం రాదు. ఒకసారి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక బుక్స్ తీసుకొస్తుంది. బుక్స్ తీసుకొచ్చి తనకి ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం రాసుకుని తను ఇంటికి వెళ్ళిపోతాయి. అది ఒకసారి రాసుకుంటుందండి, మళ్ళీ చక్కగా దాన్ని చేసుకుంటుంది. ఇది తను అలా చేసి ఒక 4 నెలల 5 నెలలు అవుతుంది. దాని ఛానల్ కూడా మానిటైజ్ అయిపోయింది.
చూడండి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటే మనకి ఏముంది, అక్కడే మనకి ఏమి అమౌంట్ రాదు కదా. సో దీంట్లో వచ్చింది. ఇప్పుడే తను బాగా చేస్తుంది. ఎప్పుడు నుంచి ఇంటికి వస్తాం అనుకుంటుంది కానీ టైం కుదరలా. నిన్న కూడా వస్తాను అందే, అసలు టైం కుదరలేదు. నిన్న పొద్దున్నే శుక్రవారం కదా, నేను రెడీ అయిపోయాను, పూజ కూడా చేశాను. ఇంటికి వస్తామంటే సరే ఇంటికి రామని చెప్పాను. కానీ సడన్గా తర్వాతే ఫోన్ చేసి నేను రావటం కుదరదు, మీ అన్నయ్యకి టిఫిన్ ఇవ్వటానికి ఎవరు లేరు అందే. ఇంకా సరేలే, మళ్ళీ అన్నయ్యకి నింపడం ఏముంటుంది, నువ్వు ఇప్పుడు టైం ఉంటే అప్పుడు రా, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇవాళ 20 తారీఖు కదా, మనం ఇవాళగా క్యాంటీన్కి వెళ్ళాలని మాట ఇచ్చాను నిన్న. సో నేను క్యాంటీన్కి వెళ్ళి వచ్చేసాను. తను అంది రేపు వస్తాను నేను అంది. సరే రేపు వస్తే మళ్ళీ మీకు నేను పరిచయం చేస్తాను. చూడండి, తనకి యూట్యూబ్ రాకపోయినా తన సొంతంగా చక్కగా నేర్చుకుంది. ఇల్లు దూరం కదండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పద్దాగా అడగలేక ఏం చేసిందంటే ఒక బుక్స్ తీసుకొచ్చింది. ఆ బుక్స్ మీద చక్కగా వివరం మొత్తం రాసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాయి. ఇంటికి తీసుకెళ్ళి అలాగే పిన్ టు పిన్ నేర్చేసుకుంటుంది. నేర్చేసుకొని తను ఎప్పుడో డౌట్స్ ఉంటే కానీ మా హస్బెండ్కి ఫోన్ చేసి అన్నయ్య ఇలాగ డౌట్ ఉంది అడుగుతుంది. కానీ లేకపోతే అసలు ఒకసారి చెప్పినా తనకి చక్కగా ఎక్కుతుంది. ఇంకా ఉన్నారు జొన్నపడ నుంచి మాకు ఫోన్ చేసి అన్నయ్య ఇలా వీడియో చేస్తున్నావు అని చెప్పుకుంటే మేము చూసాం వాళ్ళ వీడియోస్. తను కూడా హౌస్ వైఫ్, చాలా బాగా చేస్తుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళు, అయితే మాకు అంత ఐడియా లేదు, తెలీదు. కానీ మొన్న చూసుకుంటే ఇంకా హస్బెండ్ ఫ్రెండే, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉండకుండా భార్యాభర్త కలిసి చేస్తున్నారంటే ఇంకా దాని మీద ఇంకా హ్యాపీనెస్ ఏముంటాయి చెప్పండి. ఇంకా ఇలా చూస్తున్నాం, తన వీడియోలు చూసాం. నేనైతే ఎప్పుడు చూడలేదు వీడియోస్. ఇంకా ఆయన చూసుకుంటారు, సార్ గారు చూస్తున్నారు. సరే ఏంటి వీడియో అని చూస్తున్నారంటే చూస్తుంటే చాలా బాగా చేశారు, భలే నచ్చింది నాకు కూడా. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మనకి పని ఏముందండి, ఇంట్లో పని ఎప్పుడు చేసినా మనకు అవ్వదు. కాబట్టి మన సొంత కోసం మనం టైం 1-2 గంటలు తీసి మన కోసం ఇవ్వాలి. అప్పుడే కదండి బాగుంటుంది. అంతేగాని ఎప్పుడు చూడు కిచెన్లో బయటే ఈ బట్టలు వాష్, గిన్నె వాష్ అన్నీ చేసుకుంటే ఎలాగా. మన కోసం కూడా మనం టైం ఇవ్వాలి. మనకి కూడా లైఫ్ ఇచ్చారు కదా దేవుడు, మనకి ఒక టాలెంట్ ఇచ్చారు. టాలెంట్ లేకుంటే ఎవరు లేరు కదా. నిన్న వీడియోలు చూసాం, అమ్మాయిది చాలా బాగున్నాయి, మంచి మంచి పాటలు పాడింది. మళ్ళీ లైవ్ వీడియోస్ కూడా చేశారు, బాగున్నాయి. అలా హస్బెండ్ కూడా డ్యాన్స్లు చేశారు. వాళ్ళు ఏంటంటే కెమెరామెన్, వాళ్ళు కూడా వీడియోస్ బాగా తీస్తున్నారు, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఇవాళ వీడియో చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, అందరూ వీడియోస్ చేస్తున్నారు, అందరూ యూట్యూబ్కి దిగారు, అందరూ యూట్యూబ్ వీడియో చేస్తున్నారు. నేను అంటున్నాను, ఉండేది ఒకటే లైఫ్, చక్కగా ఎంజాయ్ చేసుకోండి మంచిగా. మీ భార్య మీ ఫ్రెండ్, మీ భర్త మీ ఫ్రెండ్, అలాగుండి మంచిగా చేసుకోండి. ఇంకా ఇది మంచి ప్లాట్ఫామ్ మనకి వీడియో చేయాలని. మనకి వీడియో చేయాలనుకోండి, మేమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. ఇంట్లో పని ఉంటే పని చేసుకొని వెళ్ళిపోతాం. ఇంకా మనకి ఎక్కడెక్కడ షూటింగ్ కావాలంటే అక్కడెక్కడికి వెళ్ళిపోయి ఇంకా మనం చేసేసుకుంటాం. చక్కగా చేసి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి మళ్ళీ భోజనం చేసి కాసేపు రెస్ట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ మొదలే అంటే ఆడుతూ పాడుతూ మనం చక్కగా వీడియో చేసుకుంటాం. అంతేగాని ఇబ్బంది ఏం లేదు, అదే చేయాలి అన్నీ ఏం లేదు. ఒకరోజు చేసి 4, 5, 10 తీసేసి ఇంటికి వచ్చేస్తాం. ఇంకా ఖాళీ టైంలో మా హస్బెండ్ కూర్చొని అన్నీ ఎడిటింగ్ చేస్తారు, చేసి పోస్ట్ చేస్తారు. ఇంకా అలాగుంది. మనం ఏమైనా చేయాలనుకోండి 24 గంటలు ఇంట్లో చేస్తే బాగోదు. అందుకే మనం బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, ఐడియాస్ వస్తాయి, మంచి మంచి ఐడియాస్ వస్తాయి. అప్పుడు లొకేషన్ కూడా బాగుంటుంది, మన మైండ్ కూడా మనకి చేంజ్ అవుతుంది. అప్పుడు మనం అనుకుంటాం ఒకటి, జరుగుతుంది ఒకటి. అందుకే ఇంట్లో పని చేసేసుకుని మేము బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్తే మనకి ఒక్కటి చేసుకుంటాం అనుకుంటే వీడియో 4 చేసి వస్తాం ఇంటికి. అదే ఇంట్లో అనుకోండి, అదిగో వస్తాం అని టైం అయిపోతాయి, కుదరదు. అందుకే పని ఎప్పుడు మనకి ఇంట్లోనే ఉంటాయి. ఆ పని కాకుండా అవి జరుగుతూనే ఉంటాయి. అలా మన కోసం ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. నాకు ఇప్పుడు బోర్ కూడదు. నేను అంతా మా హస్బెండ్కి, నాకు అర్జెంటుగా బయటకు తీసుకెళ్ళిపో, నాకు ఒక రౌండ్ తిప్పేసి తీసుకురా అంట. అప్పుడు ఏంటంటే మన మైండ్ చక్కగా చేంజ్ అవుతుంది. అప్పుడు మనం బయటికి వెళ్తే ఏంటంటే కొత్తగా ఏదో చూడాలి అనిపిస్తుంది, కొత్తగా చూస్తాం, మా మైండ్ చక్కగా చేంజ్ అయిపోతాయి.
చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. బయటికి వెళ్తే కొంచెం ఐడియాస్ వస్తాయి, ఇంకా మంచిగా చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అందరూ గుర్తుపడుతున్నారు, మీరు వీడియో చేస్తున్నారు, మీరు వీడియో చేస్తున్నారు అంటున్నారు. మనం ఎలా వీడియో చేస్తున్నామంటే బయట వల్ల మనకే ఎటకారంగా చెప్పకుండా రెస్పెక్ట్గా చెప్తున్నారు, మంచిగా చేస్తున్నాం కాబట్టి మంచిగా చెప్తున్నారు. ఇప్పుడు మనకు 10 మంది చూస్తున్నారు, అప్పుడు మంచిగా పద్ధతిగా చేసుకుంటే ఎవరన్నా చూడగలరు. మంచిగా బట్టలు వేసుకొని, ఉన్న బట్టలే మంచిగా వేసుకొని శుభ్రంగా చేసుకుంటే మనం రేపు సొసైటీలో తిరగాల్సి వస్తుంది, తిరుగుతాం. కాబట్టి మనం మంచిగా పద్ధతిగా ఉంటే మాకు ఎవరు ఏమనరు. శుభ్రంగా నీట్గా చేసుకుంటే చూసిన వాళ్ళకి అబ్బో చాలా బాగున్నాయి అంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఎక్కడికి వెళ్ళిపోయినా మమ్మల్ని అందరూ అడుగుతున్నారు. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ మాకు ఇలాగ సపోర్ట్గా ఉండాలని అనుకుంటున్నాను నేను. మీరు సపోర్ట్ చేయండి. ఇవాళ లైవ్ ప్రోగ్రామ్ ఇక్కడి వరకు ఆపేస్తాం అనుకుంటున్నాం. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి, అంటే సారీ. ఇంకా రేపు మళ్ళీ కలుద్దాం. సో బాయ్, నమస్తే. నమరుగ్దే क्या बोलूँ मैं समझ